హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. మీరు కనుక అమెజాన్ పేలో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే అందులో కేవైసీ ప్రాసెస్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా అమెజాన్ పే ఓపెన్ చేస్తాను. ఈ విధంగా అమెజాన్ పే మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే హోమ్ స్క్రీన్ ఇలా వస్తుంది కదా. ఇందులో మనం అయితే అమెజాన్ పే బ్యాలెన్స్లో కొంచెం మనీ కూడా యాడ్ చేసుకుని ఉంచుకోవచ్చు. సో ఆ మనీ ఎలా యాడ్ చేయాలనేది అయితే మరొక వీడియోలో కూడా నేను చూపించాను. సో అది మీరు చూస్తే కనుక మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ అంటే అమెజాన్ పే వాలెట్లో డబ్బులు ఎలా యాడ్ చేసుకోవాలో తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ వాలెట్లో మనీ మనం యాడ్ చేసిన తర్వాత అవి వాడాలంటే కనుక సో ఏదన్నా సెండ్ మనీ అనేసి క్లిక్ చేసి చూద్దాము. సో ఇప్పుడు కాంటాక్ట్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 రూపీస్ అనేసి ఎంటర్ చేశాను. కంటిన్యూ అని చెప్పిన తర్వాత ఇక్కడ చూస్తే కనుక మనకి పే విత్ అనేసి ఏ బ్యాంక్ అయితే మీరు లింక్ చేసి ఉంటే కనుక బ్యాంక్ కనిపిస్తుంది. లేదా షో మోర్ వేస్ టు పే అని క్లిక్ చేస్తే అక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ అని కూడా కనిపిస్తుంది. సో ఈ అమెజాన్ పే బ్యాలెన్స్లోంచి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. బట్ ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ అవ్వడం లేదు. ఎందుకంటే కింద చూస్తే కనుక కంప్లీట్ కేవైసీ అని కనిపిస్తుంది, రెడ్ మార్క్ ఉంది. కేవైసీ కంప్లీట్ చేయలేదు కాబట్టి అమెజాన్ పే వాలెట్లో డబ్బులు మనం ఆల్రెడీ వేసుకుని ఉంచినా కూడా అవి వాడడం అయితే కుదరదు అనమాట. సో దానికోసం మనం కేవైసీ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ముందుగా ఈ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో అనేది చూద్దాము. ఇక్కడ మళ్ళీ యాడ్ మనీ అనేసి హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్విక్ యాక్షన్స్లోనే యాడ్ మనీ అని ఉంది కదా. సో యాడ్ మనీ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ వాలెట్లో డబ్బులు ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇక్కడ నుంచి అయితే మనం చేయొచ్చు. బట్ మనం ప్రస్తుతం ముందుగా కేవైసీ కంప్లీట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ అప్గ్రేడ్ నౌ అనేసి దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్గ్రేడ్ నౌ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్లీజ్ రిజిస్టర్ ఫర్ అమెజాన్ పే బ్యాలెన్స్ బిఫోర్ ఇనిషియేటింగ్ ప్రాసెస్ ఫర్ కేవైసీ వెరిఫికేషన్ అని వచ్చింది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ క్లిక్ ఆన్ అమెజాన్ పే కేవైసీ ఐకన్ ఫర్ నెక్స్ట్ స్టెప్స్. సో ముందుగా మనము రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం పాన్ కార్డ్ ఎంటర్ చేయాలన్నమాట. మన పాన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద మనం టిక్ చేయవలసి ఉంటుంది. ఐ అగ్రీ టు అమెజాన్ పే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక వీడియో కాల్ ద్వారా మనము కేవైసీ అనేది మనం చేయవలసి ఉంటుంది. సో ఈ ఫుల్ కేవైసీ చేస్తే కనుక మనకి ఈ అమెజాన్ పే బ్యాలెన్స్లో ఉన్న మనీ మనం వాడుకోవచ్చు. అలాగే మనం ఎంత అమౌంట్ అయినా కూడా 1 lakh దాకా మనము అమెజాన్ పే వాలెట్లో మనం వేసి ఉంచుకోవచ్చు. వాలెట్లో వేసి ఉంచుకోవడం వల్ల ఏంటంటే డబ్బులు వాడడం అనేది ఈజీగా ఉంటుంది. వితౌట్ యూపీఐ పిన్ అనేది కూడా మీరైతే ట్రాన్సాక్షన్స్ అవి చేసుకోవచ్చు. ఆర్బీఐ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఏమిటంటే ఇలాంటి మనం ఏదైనా బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినా లేదా ఈ అమెజాన్ పే వాలెట్ కానీ అలాగే ఫోన్పే వాలెట్స్ ఇలాంటి వాలెట్స్లో మనము డబ్బులు యాడ్ చేసుకోవాలి, ఆ డబ్బులు వాడాలంటే కనుక ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఫుల్ కేవైసీ, ఫుల్ నో యువర్ కస్టమర్ అనేది మనము కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఆ ప్రాసెస్. సో ఇప్పుడు దానికోసం ముందుగా ఇక్కడ ఇనిషియేట్ వీడియో కేవైసీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ అలౌ కెమెరా, మైక్రోఫోన్ అండ్ లొకేషన్ యాక్సెస్. ఎందుకంటే వీడియో కాల్ ద్వారా మన కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీరు డాక్యుమెంట్స్ ఏమీ పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వక్కర్లేదు. సో వీడియో కాల్లోనే అవుతుందన్నమాట. సో దానికోసం ఇక్కడ మనము అలౌ యాక్సెస్ అనేసి అయితే చెప్పవలసి ఉంటుంది. సో ఇక్కడ 3 చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, సో దానికి కూడా మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. అలౌ దిస్ అమెజాన్ యాప్ టు యాక్సెస్ యువర్ కెమెరా అండ్ స్కిప్ దిస్ ఇన్ ద ఫ్యూచర్ మైక్రోఫోన్. సో ఇవన్నీ జస్ట్ ఒకసారి టిక్ మార్క్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అలౌ యాక్సెస్ అని చెప్పాలి. అలౌ యాక్సెస్ వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్పచ్చు. వైల్ యూజింగ్ ద యాప్. సో ఇక్కడ ముందుగా ఏంటంటే వెరిఫై ఆధార్. సో ఆధార్ వెరిఫికేషన్ కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో మీ దగ్గర ఆల్రెడీ డిజిలాకర్లో కనుక మీ ఆధార్ అది ఉంటే కనుక మీరు డిజిలాకర్తో వెరిఫై చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్.
మీ ఆధార్ కార్డ్ చూసుకుని దాని నంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, సో ఇందులో మనం ఈ క్యాప్చా అనేది పక్కన ఉన్న బాక్స్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఒక టెంపరీగా ఒక ఓటీపీ అనేది మన ఆధార్ కార్డ్లో ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుందన్నమాట. సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు మెసేజెస్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. మీకు ఆటో డిటెక్ట్ లేకపోతే కనుక మెసేజెస్లోకి వెళ్ళి అక్కడ చూసుకుని ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీని. ఓటీపీ ఎంటర్ చేశాక కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డిజిలాకర్ యొక్క సెక్యూరిటీ పిన్ అనేది అడుగుతుంది. మీకు ఆల్రెడీ డిజిలాకర్ ఉంటే కనుక సెక్యూరిటీ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ కనుక మీరు సెక్యూరిటీ పిన్ మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ ద్వారా కూడా మీరు మళ్ళీ సెక్యూరిటీ పిన్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అంటే కనుక మీకు ఇక్కడ జస్ట్ కొన్ని వెరిఫికేషన్స్ అడుగుతుంది. సో ఇక్కడైతే వెరిఫై యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని వచ్చింది. సో నేను క్విక్గా నా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో సెక్యూరిటీ పిన్ అనేది సిక్స్ డిజిట్ సెక్యూరిటీ పిన్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్లో ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కన్సెంట్ టు షేర్ ద ఫాలోయింగ్ విత్ అమెజాన్ పే అంటే ఇష్యూడ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఆధార్ కార్డ్ అనేది మనము వీళ్ళతో షేర్ చేయవలసి ఉంటుంది. సో దేనికి పర్పస్ ఏంటి అంటే నో యువర్ కస్టమర్ కోసము. సో నా కన్సెంట్ వ్యాలిడిటీ సబ్జెక్ట్ టు అప్లికబుల్ లాస్. సో క్లిక్ అలౌ. సో ఇక్కడ అలౌ అనేసి మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కొంచెంసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే వెరిఫై ఆధార్ కార్డ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ ఫ్రమ్ డిజిలాకర్ అని వచ్చింది. సో మనది ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. సో అంచేత మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం జస్ట్ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆక్యుపేషన్ అనేది అడిగారు. సో అది వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ అనేది ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. సో ఆర్ యూ రెడీ ఫర్ ద వీడియో కాల్. సో ఇక్కడ మనము వీడియో కాల్ అనేది సో ఈ నెక్స్ట్ పేజ్లో ఇనిషియేట్ వెరిఫికేషన్ అనమాట. అంటే ఇక్కడ మనం వీడియో కాల్ ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దానికోసం మనము ముందుగా ప్లీజ్ క్యారీ యువర్ ఫిజికల్ పాన్ కార్డ్. సో మన పాన్ కార్డ్ అనేది మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనము టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఒరిజినల్ పాన్ కార్డ్ మీ దగ్గర ఉందా లేదా అనేది క్లిక్ చేయాలి. అలాగే మన సరౌండింగ్స్ కూడా బ్రైట్గా ఉండాలి. అంటే లైట్ అది డార్క్గా ఉండకూడదు, లైట్ పడుతూ ఉండాలి మన ఫేస్ మీద. అలాగే ఈ కేవైసీ కంప్లీట్ చేయాలంటే మీరు 18 ఇయర్స్ ఆర్ ఓల్డర్. 18 ఇయర్స్ కంటే చిన్నవాళ్ళకి ఇది పనికిరాదు. సో అబవ్ 18 వాళ్ళు మాత్రం చేయవలసి ఉంటుంది. సో అబవ్ 18 క్లిక్ చేయాలి. ఐఎమ్ రెడీ అనేసి ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మనకి లాంగ్వేజ్ కూడా అడుగుతుంది. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అనేసి. సో మీరు ఏదైనా ఇంగ్లీష్ కానీ అక్కడే క్లిక్ చేస్తే కనుక 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి, ఇంగ్లీష్, హిందీ అనేసి. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ స్టార్ట్ వీడియో కేవైసీ అనేసి చెప్పాలన్నమాట. సో ఈ వీడియో కేవైసీ అవుతున్నప్పుడు మీరు బ్యాక్ ప్రెస్ చేయకూడదు. हेलो या हेलो नमस्कार मैम, मैं अमेजन पे में आपका स्वागत है। हाँ हाँ मैं जो है आपकी केवाईसी करने में सहायता करूंगा। हाँ ओरिजिनल पैन कार्ड होगा आपके पास अभी? हाँ हाँ है। थैंक यू। ये 4 डिजिट का वेरिफिकेशन कोड आपकी स्क्रीन पे फ्लैश हो रहा है, बताएंगे प्लीज? हाँ 8397 है। एक बार दोबारा बताएंगे? 8397। थैंक यू मैम, कंफर्म कीजिएगा। ऑक्यूपेशन आपने होम मेकर सेलेक्ट किया है और एनुअल इनकम 0 से 10 लाख, करेक्ट है मैम? हाँ थैंक यू। कैमरे की तरफ देखिएगा, फोटो क्लिक करूंगा आपकी। थैंक यू मैम। अब बैक कैमरे से पैन कार्ड शो कर दीजिए। बैक कैमरे से क्या? जी बॉटम लेफ्ट पे देखिएगा, ऑप्शन है, ऑरेंज कलर का आइकन होगा। स्टेबल रखिएगा। हाँ
थोड़ा सा पीछे। थैंक यू मैम, फ्रंट कैमरे पर आ सकते हैं। हाँ डिटेल्स मैंने वेरीफाई कर ली है, जिसकी जानकारी आपको 4 घंटे के अंदर हाँ रजिस्टर्ड ईमेल आईडी पर आपको भेज दी जाएगी। ओके अमेजन पे में कॉल करने के लिए धन्यवाद। आपका दिन शुभ रहे। థ్యాంక్ యూ वेलकम मैम। సో ఈ విధంగా వీడియో కాల్ అయిన తర్వాత వీడియో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ వీడియో కాల్ ఫర్ కేవైసీ. సో వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ అంతా రివ్యూ చేసి మన కేవైసీ స్టేటస్ అనేది ఒక 3-4 అవర్స్లో మనకైతే తెలుస్తుంది. సో ఫుల్ కేవైసీ స్టేటస్ అనేది మనకి యాక్సెప్ట్ అయిందా లేదా అనేది అయితే మనకి ఒక 3-4 అవర్స్లో తెలుస్తుంది అనమాట. ఈ విధంగా మనము అమెజాన్ పేలో మన కేవైసీ అనేది నో యువర్ కస్టమర్ అనేది మనము కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక 3-4 అవర్స్ తర్వాత మీరు మీ అమెజాన్ పే వాలెట్ని ఈజీగా యూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అందులో ఉన్న బ్యాలెన్స్ అయితే మీరు ఈజీగా వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.